ఈరోజు మనము మొట్టమొదటిసారిగా ఏపీ ఎస్పీడీసీఎల్‌కి సంబంధించిన అసిస్టెంట్ ఇంజినీరింగ్ ఎగ్జామ్‌కి సంబంధించిన క్వెషన్స్‌ని మీకు నేను అందించబోతున్నాను. అందులో మీకు డౌట్స్ ఏం రాకుండా మీకిది ఎంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వారికిది ఎక్కువ హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నా. దానికోసం నేను క్వెషన్స్‌ని మీకు ఆన్సర్‌తో సహా చెప్తాను. వినండి. ఫస్ట్ క్వెషన్, ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ షోన్ ఇన్ ఫిగర్ యాస్. ఇది యాక్చువల్‌గా ఇది కంట్రోల్ సిస్టమ్స్‌ది. సో, మనము కంట్రోల్ సిస్టమ్స్‌లో ఈ సబ్జెక్ట్ మనకి దాంట్లోకిన బాగా కంట్రోల్ సిస్టమ్ ఎవరైతే బాగా వస్తుందో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. నాకు తెలిసి చాలామందికి కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కాబట్టి మనము తెలుసు కాంపిటేటివ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ క్వెషన్స్ కూడా అన్నీ కొన్ని టచ్ అవుతుంటాయి. అందులో ఒక క్వెషన్ ఇది. దాంట్లో ఇక్కడ ఆర్ ఇచ్చాడు, సి. మనకి ఇక్కడ సర్కిల్ ఒకసారి డైరెక్షన్స్ అనేది మనం చూసుకుంటే దాన్ని బట్టి మనము ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ క్వెషన్‌కి అంటే ఆప్షన్స్ చదువుదాం ఫస్ట్. ఆప్షన్ ఏ 2 ఫార్వర్డ్ పాత్స్ అండ్ 5 లూప్స్. ఆప్షన్ బి 2 ఫార్వర్డ్ పాత్స్ అండ్ 4 లూప్స్. ఆప్షన్ సి 1 ఫార్వర్డ్ పాత్ అండ్ 5 లూప్స్. డి 1 ఫార్వర్డ్ పాత్ అండ్ 4 లూప్స్. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2 ఫార్వర్డ్ పాత్స్ అండ్ 5 లూప్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే, ఫార్వర్డ్ పాత్ ఏంటుంది ఇక్కడ 2 ఫార్వర్డ్ పాత్ అండ్ 5 లూప్స్ అన్నమాట. అంటే గివెన్ ఫిగర్లో ఏదైతే ఇచ్చాడో ఆప్షన్ అనేది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అండ్ ఇంకొకటి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. మనం సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ది ఫోరియర్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ యాన్ ఆడ్ ఫార్ములా. సో ఇది వచ్చేసి ఇది టఫ్ క్వశ్చన్. ఇది మ్యాక్సిమం ఇది ఎక్కడ అంటే పవర్ సిస్టమ్స్ కానీ అక్కడ టచ్ అవుతుంది ఇది. సో దీనికి ఏంటంటే ఆప్షన్స్ చదువుదాం ఒకసారి. ఆప్షన్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0, an ఈక్వల్స్ టు 0, bn is not equals to 0. Option B, a not equal is not equal to 0, an is not equal to 0, bn is equal to 0. Option C, a not is not equal to 0, an is equal to 0, bn is not equal to 0. Option D, a not equals to 0, an is not equals to 0, bn is not equals to 0. సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సరు ఆప్షన్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0, ఏఎన్ ఈక్వల్స్ టు 0, బిఎన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్స్ని మనము డిస్కస్ చేసాం. ఓకే, ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ కాకోకుండా కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇది మోస్ట్ కన్ఫ్యూజన్ క్వశ్చన్. ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ నేను క్వశ్చన్స్ మరి చెప్తాను. బాయ్.